ఇక మొదట్లో ఒక క్యారెక్టర్కి దారుణమైన పెద్ద కల వస్తుంది. సౌమ్య కేసు విషయంలో కోర్టుకి వెళ్ళి తన దండం పెడుతున్నట్లు, ధైర్యంగా అన్యాయం జరుగుతున్నట్లు కానీ కంటి భయపడుతూ ఉంటారు. దర్శన్ తన ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ సౌమ్య మన కోసం చాలా హెల్ప్ చేసింది. తను ధైర్యంగా నిలబడడం వాళ్ళే నా మీద ముచ్చట్ల పడలేదు అని చెప్తాడు. సౌమ్యని స్పెషల్గా డిన్నర్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సౌమ్య చాలా బాధపడుతూ శరణ్య దగ్గరికి వస్తుంది. తన రూమ్ ఓనర్ న్యూస్లోనే ఈ గురించి వచ్చింది, నువ్వు క్యారెక్టర్ లేని దానివి అని తిడుతూ లగేజ్ అంతా బయటికి పడేసి ఇల్లు ఖాళీ చేయమని వేధిస్తూ ఉంటారు. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది అంటే సౌమ్యకి జరుగుతున్న ఈ అవమానం వెనుక సమీర ఉంది. సౌమ్యకి ఎక్కడ ఉండడానికి చోటు లేకుండా చేస్తా శరణ్య తనని తన ఇంటికి తీసుకొని వస్తుంది అని సమీర ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. సమీర కొంత మందిని సెట్ చేసి రూమ్ ఓనర్స్లో నటించి సౌమ్యని తిట్టేస్తుంది. సౌమ్య మన ఇంటికి వచ్చాక అసలు ఆట మొదలైపోతుంది అని సమీర తన ఫ్రెండ్తో కుట్రలు చేస్తూ ఉంటుంది. శరణ్య సౌమ్య కండిషన్ చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తను సౌమ్యకి కాపాడడానికి ఏమైనా డెసిజన్ తీసుకుంటుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.